చూడండి చూడమ్మా 4000 ఇస్తారని చెప్పాడు. చుట్టుపక్కల ఎక్కడే ఇట్లా చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారమ్మా. చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ గుర్తు పెట్టుకోండి. ఇది పెద్ద డబ్బులు ఇవ్వాలి ఇంత ముందు. మీరు కూడా ఒక్క నిమిషం ఇక్కడే తీసుకోండి. బీజేపీ వాళ్ళని ముందుకు రండి. ఇది బాబు వెల్ఫేర్ అతను పక్కన కొంచెం బాబు కొంచెం పక్కారా. 4000 ప్రతి నెల ఇస్తున్నారా? 4000 ఎవరు ఇప్పిస్తుంది? ఏ గవర్నమెంట్? నెల 1వ తేదీ మన ప్రభుత్వం పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం. 1వ తేదీన పేదల సేవలో ఈ ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మనం గిద్దలూరు నియోజకవర్గంలోని చిన్న ఓపెనపల్లి గ్రామంలో పేదల సేవల ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది వారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. ఇందులో భాగంగానే ఈరోజు ఇల్లు కూడా నిర్మాణాలు చేసుకుని ఇల్లు కూడా ప్రారంభించాలనుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఉంది. అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అది కూడాను చాలా పెద్ద మొత్తంలో మనం పెన్షన్లు 275.90 లక్షల కోట్ల రూపాయలని మనం ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్ల పంపిణీ చేసిన ప్రభుత్వం ఏది ప్రభుత్వం కూడా లేదు. అది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తుంది లేదు. మహా ఇస్తే కొన్ని చోట్ల 2600 అనేదే మొత్తంగా ఉంది, కానీ ఇంత మొత్తం పెన్షన్ ఇస్తున్నటువంటి ఎక్కడ కూడా లేదు. రెండోది, కొంతమంది అనర్హులు పెన్షన్లు పొందుతామంటే డాక్టర్లు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తూ ఉన్నారు. దానికి బ్లూ మీడియా విషయం గొక్కుతూ ఉంది. వాస్తవంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి భర్త చనిపోయిన వాళ్ళకి వెంటనే కూడా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే ఇస్తున్నాం. ఇప్పుడు మన గ్రామంలో కూడా 2
భర్త చనిపోయిన వెంటనే మాకు పెన్షన్లు వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైనా వేరే ప్రాంతాల్లో హాస్టల్లో కానీ చదువుకున్నట్టయితే వాళ్ళకు కూడా అక్కడనే నేరుగా పెన్షన్లు అందించే విధంగా ప్రతిసారి వాళ్ళ ఊరికి రాకుండా వాళ్ళకి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఇంకేదైనా పాత్రలు బయటికి వెళ్ళినా 3 నెలలకు ఒకసారి అయినా కానీ పెన్షన్లు తీసుకునే వెసులుబాటుని మన ప్రభుత్వం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా ఏ ఒక్క పౌరుడు ఇబ్బంది కాకూడదు. అందులో భాగంగానే నిన్న వాట్సాప్ గవర్నెన్స్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు ఇన్ని విధాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మన జిల్లాలో అయితే 2 లక్షల పైచీలకు పెన్షన్లు మనం ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ మండలంలో 7,000 పైచీలకు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటున్నాం అనే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది రేపు ధర్నాలు చేస్తా ఉన్నారు ఫీజుల కోసం. నేను ఒకటే చెప్తున్నాను, ఫీజు రియంబర్స్ 2,800 కోట్లు బకాయిలు పెట్టింది నువ్వు కాదా? ఆ బకాయిలు మేము తీరుస్తున్న వాస్తవం కాదని అడుగుతున్నా. నిన్న 700 కోట్ల రూపాయల పెన్షన్ కింద మేము రిలీజ్ చేసిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. మీలాగా ప్రజలు తప్పుదావ పట్టించు వక్రీకరించడం తెలియజేసుకుంటూ పేదల సేవలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా గర్వకారణంగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పేదలు, వృద్ధులు, వితంతు మహిళలు, వీళ్ళందరిలో ఉన్నటువంటి దివ్యాంగులు, వారి కళ్ళల్లో ఆనందం, ఈ ప్రభుత్వం పట్ల ప్రేమని మేము గమనిస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ఈ పేదరికం లేని సమాజంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నామని తెలియజేసుకుని సేవ తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 7వ నెల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు టెన్షన్గా పెన్షన్ని వారి ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడే ఒక అవ్వ దగ్గరికి మనం వచ్చాము. ఆమెను అడిగాము, ఎంత పెన్షన్ వస్తుంది అవ్వ అని. 4,000 రూపాయలు ఖచ్చితంగా నాకు ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రజల వద్దకే ప్రభుత్వం. ఈ మండలంలో 7,000 పైచీలకు పెన్షన్స్ ఉంటే 142 పెన్షన్లు చిన్న ఓపినేనిపల్లె గ్రామం బేస్తవారిపేట మండలంలో ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కాకుండా ఏ విధంగా వారికి పెన్షన్స్ అందుతున్నాయో ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్పష్టంగా చెప్తున్నారు, మా ప్రభుత్వం ఈరోజు మాకు అందిస్తుంది, సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.